ఈరోజు ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రజాప్రతినిధుల యొక్క కలయిక ఉన్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి మరి పెద్దలు నిర్ణయించి ఈ వేదికను ఏర్పరిచారు. తెలంగాణలో మొన్న జరిగినటువంటి కులగణ సర్వేలో మున్నూరు కాపులను తక్కువ చేసి చూపించి రాజకీయంగా అణచివేసే కుట్రలకు ఏదైతే పాల్గొన్నారో మొత్తం ఈ సమాజంలో చైతన్యం నింపింది. పల్లెల్లో ప్రశ్నించే గుంతకలు తయారైనాయి. అందుకని మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు మొన్న ఏర్పాటు చేసిన సమావేశానికి స్పందించి ప్రభుత్వం ఒక మెట్టు దిగి రీసర్వే పేరు మీద ముందుకు వస్తున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. అందరినీ కూడా కలిపేది ఇవాళ తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా ఈ యొక్క మరి ఒక ఉద్యమం లాంటి వాతావరణాన్ని ఆంధ్ర ప్రాంతానికి, కర్ణాటకకు, తమిళనాడుకు ఇంత భారీ ఎత్తున్నటువంటి సమాజాన్ని గుర్తించకుండా పాలకులు ఏ రకంగా అణచివేస్తున్నారో తమిళనాడులో కానీ కర్ణాటకలో, ఆంధ్రలో ఇవాళ కేవలం ఓట్లు వేసే యంత్రాలు కాదు, మనకు అన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు గుర్తించలేము. కానీ రాబో రోజుల్లో ఒక పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించి ఒక కార్యాచరణ ప్రణాళిక నిర్మాణించి సంస్థాగతంగా పల్లె నుంచి కూడా ఈ యొక్క సంస్థను పరిచయం చేసి ఇదొక ప్రభుత్వానికి మేల్కొల్పుగా ఉండే విధంగా ఆ దిశలో ఈ సమాజంలో ఉన్న పెద్దలు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా పార్లమెంట్ సభ్యులుగా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులుగా మా వంతు బాధ్యతను, మా వంతు కర్తవ్యం నిర్వర్తించడానికి పూర్తి వారికి భరోసా హామీ కల్పిస్తాం. 2014లో చూసుకుంటే మనకి 28 లక్షలు చేయించారు. మళ్ళీ ఇప్పుడు 2024లో చూసుకుంటే 13 లక్షలు చేయించారు. ఈ మధ్యలో జనాల గురించి మీరు ఏమంటారు? ఎక్కడ నష్టం జరిగింది? ఈ సమాజాన్ని ఒకసారి మరి తట్టి లేపినారు రేవంత్ రెడ్డి గారు. నిద్రావస్థలో తోలుతున్నారని చెప్పి అందరం జాగ్రత్త పరిచారు. ఒక్కసారి ఇప్పుడు కదిలింది కాబట్టి ఈ కదిలినటువంటి సమాజం ప్రభుత్వం తల వంచాలి, తల వంకాలి తప్పితే ఈ సమాజం తల వంచాలి. ఆత్మ గౌరవంతో ఉండేటువంటి సమాజానికి అన్ని రంగాల్లో కూడా న్యాయం జరిగే వరకు తొలికంటూ పోరాటం చెప్పడానికి తీసుకునే కార్యక్రమంలో నేను సైతం కూడా అని చెప్పి వారికి ఒక భరోసా కల్పించారు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే న్యాయం జరుగుతుంది? టోటల్ గా రీసర్వే జరిగితే న్యాయం జరుగుతుంది. కానీ మిగిలిపోయిన ప్రాంతాల పేరు రీసర్వే అనేది అది కేవలం కంటిన్యూ చర్య మాత్రమే. థ్యాంక్ యూ సార్.